ప్రధాన కంప్లైంట్. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక వెంకటేశ్వర స్వామి గుడిని పర్చేజ్ చేశారంట మన వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు. ఒక ఊరి పేరు చెప్తాను. ఒక గుడిని పర్చేజ్ చేశారు. అట్లాగే ఈ మన బంజారా హిల్స్లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. సో అక్కడ గోవిందనామస్మరణ జరగాల్సిన ప్రాంతంలో కృష్ణ అనమనడం అనేది ఎంతవరకు సబబు? దాన్ని ఇద్దరు ఒకటే అనరు. మీరు ఎక్కడ కృష్ణ కృష్ణ అనమంటే గోవింద అని ఎప్పుడు అనాలి? అనకుండా ఎక్కడన్నా ఎవరన్నా చెప్పారా? మీరు ఆ గుడిని ఆక్రమించుకొని ఇదేం పని అని నేను అడుగుతున్నా. ఎక్కడ ఆక్రమించారు? ఎవరు? అంతేగా ఇప్పుడు లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నేను వెళ్ళాను 2 సార్లు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్ళాను. అక్కడ ఎక్కడ చూసినా కూడా కృష్ణ కృష్ణ అనాలంటున్నారు. కృష్ణతత్వమే మొత్తం, ప్రభుపాదుల వారి ఫోటో, దానికి పూజలు ఇవి నడుస్తున్నాయి. లక్ష్మీనరసింహ స్వామి కదా నేను పూజించాలనుకున్నాను. కాదు సార్, లక్ష్మీనరసింహ స్వామి లేదా వెంకటేశ్వర స్వామి ఒక్కటే అని అనకండి. నేనంటే ఎందుకు? భాగవతం చెప్తుంది. అలాంటప్పుడు మేము అదే రూపంలో కొలుస్తాం కదా. మీరు బలవంతంగా కృష్ణ బలవంతం ఎందుకు అయింది? నువ్వు అనకు. నేను అనమని ఎవడన్నాడు? మీరు మొత్తం అదే పెట్టి అనకు అంటే ఎలా? కాదు సార్, ఇప్పుడు మీరు ఇందాక నేను ఇలా మీకు ప్రసాదం పెట్టానా? ఏం పెట్టాను నాన్న? నా దగ్గర కిస్మిస్ ఉన్నా మేము పెట్టాము. నాకు బిర్యానీ కావాలి, బో వెళ్ళి కొనుక్కో. నీకు బిర్యానీ మేము పెడతాం కదా. నా దగ్గర ఏదో దేవుడు పెట్టిన కిస్మిస్ ఉన్నాయి, అవి పెట్టాను అంతే. నా బిర్యానీ కావాలంటే వెళ్ళి కొనుక్కో, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ తిను కదా. నిన్ను ఎవడైనా కిస్మిస్ తినకపోతే ఊరుకొని అన్నాడా ఎవడైనా? కాదు కదా. అంటే మీరు కిస్మిస్ ఇచ్చి బిర్యానీ అంటే ఇప్పుడు నాకు ఆకలిస్తుంది గురుగారు. మీరు కిస్మిస్ ఇచ్చారు, నా దగ్గర ఉంది, అవే తిన్నాను. బిర్యానీ హోటల్లో వచ్చి మీరు కిస్మిస్ పెడితే నా పరిస్థితి ఏంటి? ఇది నేను అడుగు. బిర్యానీ హోటల్ లేదు, బిర్యానీ హోటల్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అది. లక్ష్మీనరసింహస్వామి ఎవరు? ప్రహ్లాదుడిని ఎవరు రక్షించారు? ఆయన. ప్రహ్లాదుడు ఎవరు? పరమ భాగవతోత్తముడు. నేను ఆ రూపంలో కొలుస్తాను. ఎవడొద్దన్నాడు? మీరు వద్దంటున్నారు. ఎవరు వద్దన్నారు? మీరు ఓడి చూపించు. మీరు కృష్ణ కృష్ణ అనమంటున్నారు. కృష్ణనామం ఆయనదే కదా. ఇది భాగవతం చెప్పింది, నాది కాదు. భాగవతం చెప్పింది వినాలే. బిఎస్దేను ఓఎస్ది కాదు వినాల్సింది. అర్థమైందా? భాగవతం చెప్పింది. ఓకే. ఏం చెప్పింది? అన్నమయ్య కంటే గొప్పడైతే కాదు కదా నువ్వు. అన్నమయ్య ఏం చెప్పాడు? మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం దామోదరా నృసింహ దైవ పుండరీకాక్ష హరిసంకర్షణ అదోక్షజ నరసింహ హృషికేశ నగదరాతి విక్రమా శరణాగత త్రాణ జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన. అద్భుతం. భగవంతుణ్ణి నానావతార మకరోద్భవనేషు కింతు అంటారు. భగవంతుడు చాలా అవతారాలు ధరించాడు. కానీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది కలిసంతరణ ఉపనిషత్తుల్లో నారదుడు బ్రహ్మదేవుడిని అడిగితే కలియుగంలో చెప్పవలసిన మంత్రం ఇది అని ఉపనిషత్తులు నిర్దేశించింది. గోవింద అని అయితే అనొచ్చు, పర్వాలేదు. కానీ పర్వాలేదేంటి? ఎవడొద్దన్నాడు అంటున్నా. ఇది పిచ్చి ప్రశ్న కదా. ఎవడనొద్దన్నాడు? అనమనే చెప్తారు. ఇప్పుడు తిరుమలకి వెళ్తాము, మేము జపం చేస్తూ ఉంటాం. మధ్య మధ్యలో ఏం చేస్తుంటాం? ఏడుకొండవాడా గోవిందా గోవిందా అని అరుస్తూనే ఉంటాం. గోవిందామని చెప్పొద్దని ఎవరు అంటారు కదండి. ఇవన్నీ ఆయన నానా ఇప్పుడు పేర్లు చెప్పాను కదా, మాధవ కేశవ. అన్నమయ్య ఇంకో ఏం చెప్తారంటే, అంటే మాకు ఇస్కాన్లో అభిషేకం చేసేటప్పుడు బ్రహ్మ సంహిత అని ఉంటుంది. అందులో చెప్తారు, రామాదిమూర్తి శుకలాని యమేన తిష్టన్ నానావతార మకరోద్భవనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. అభిషేకం ఎవరికి చేస్తున్నాం మేము? కృష్ణుడికి. కృష్ణాష్టమి చేస్తూ ఏమన్నాం? రామావతార అని మొదలుపెట్టాం. రామ, నృసింహ, వివిధ అవతారాల్లో వచ్చిన ఓ స్వామి, ఓ గోవింద, నీకు నా నమస్కారములు. బ్రహ్మదేవుడి కంటే గొప్పలో మనం. చివరగా ఈ మధ్య కాలంలో వామాచారం అనే ఒక పద్ధతి విపరీతంగా ప్రబలిపోయింది.
పంచమకారాలని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే హిందూ ధర్మంలో ఇదొక ఒక భ్రష్ట విధానమా లేదంటే శ్రేష్ఠ విధానమా? ఏం జరుగుతుంది అసలు? ఏమంటే వామ అంటే తెలుసుగా మీకు అవును కదా. అవును ఇదంతా తంత్రానికి సంబంధించింది. కానీ ఈ యంత్ర యుగంలో మంత్రమే సూటబుల్ తప్ప తంత్రం కాదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కారణం ఏంటంటారు? ఇది నేను అనుకోవడం. ఓకే. ఇప్పుడు నైట్ స్ట్రీట్ అని పెట్టారు, విజయవాడలో ఈటీ స్ట్రీట్ అని పెట్టారు. అవును సాయంత్రం 5 నుంచి తెల్లారి 4 వరకు. అవును. ఎవరు తింటారు అక్కడ? రాక్షస ముఖంతో తింటుంది. రాత్రి తినచ్చా? అది కూడా కొండ బిర్యానీలు, ఇడి పెండాకూడి బిర్యానీలు. నీకు మంచిది కాదు కదా. అవును. నేను మా అసిస్టెంట్స్తో చెప్తాను, ఒరే మీరు నన్ను ప్రేమించొద్దు, దేవుని ప్రేమించొద్దు, దేశాన్ని ప్రేమించొద్దు, ముందు మిమ్మల్ని ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి కదా. అంతే. ఫస్ట్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అంటారు. అలాగా ఈ శరీరమే నేను అనుకున్నవాడు అటు వెళ్తారు సార్, ఈ వామాచారం. కానీ ఉపనిషత్తులు, భగవద్గీత అలా చెప్పట్లేదు సార్. ఇది నువ్వు కాదు అని చెప్తున్నావు. ఇది నువ్వు కాదు, ఇందులో ఉన్నది నువ్వు, ఇందులో కొన్నాళ్ళే ఉంటావు. కాబట్టి ఇందులోంచి నువ్వు బయటికి వెళ్ళిపోయే లోపల నువ్వెవరో తెలుసుకో. దానికోసం నువ్వు కాస్త తపస్సు చెయ్యి అంటుంది. తపస్సు అంటే నోరు కట్టుకోవడం. ఏకాదశి నాకు జంతికలు చాలా ఇష్టం, మురుకులు, సకినాలు. మీరు తెచ్చినా తిన్నాం. ఎందుకు తిన్నాం? ఏకాదశి. ఓకే. నోరు కట్టుకున్నాం. అలా తపస్సు చేయాలి తప్ప ఇది అవసరం లేదు. ఇప్పుడు పంచమకారాలు అంటే తెలుసు కదా గురుగారు, మద్యము, మైథునము, ఇలాంటివన్నీ మీకు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను. మీకు ఆల్రెడీ ఇది నువ్వు అనుకున్నప్పుడు కదా అవన్నీ. ఓకే. ఇది నువ్వు కాదుగా. అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి. అందరి లోపల ఉండే పరమాత్మ, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. కాబట్టి ఇది పడిపోతుంది సార్, ఇది చెడిపోతుంది సార్, ఇందులోంచి సోల్ విడిపోతుంది సార్. ఈ లోపల ఇది ఎవడిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, దానికోసం ప్రయత్నం చేయమని ధర్మం చెబుతుంది. దానికోసమే ప్రయత్నం చేయాలి. ఇదేదో ఉన్నట్టు బిల్డప్ చేస్తే ఎలా సార్? మరి చెన్నారెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, రాజశేఖర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళాడు, ఏఎన్ఆర్ ఎక్కడికి వెళ్ళాడు సార్, రాజీవ్ గాంధీ ఎక్కడికి వెళ్ళాడు, ఇందిరాగాంధీ ఎక్కడికి వెళ్ళాడు సార్. కాబట్టి మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు మన శాస్త్రాలు అయితే మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చేయాలి, మన శాస్త్రాలు చెబుతున్నాయి. నువ్వు ఈ భూమి మీద టెంపరీ పర్సన్ కదా. అవును. మీరు రైల్లో వెళ్తున్నారండి, ఢిల్లీకి 2 days పడుతుంది. రైలు డెకరేషన్ చేస్తారా? మీరుండే కోచ్ని చేయరుగా. అక్కడ రంగులు ఏమైనా వేస్తారా? వెయ్యరుగా. ఎందుకు వేయరు? అలా పోతాం, మళ్ళీ ఎవరు ఎక్కుతారు, దిగిపోతావని తెలుసుగా. డెకరేషను, పూలు ఆర్డర్ చెయ్యవు, నీకు తెలుసు దిగిపోతావని తెలుసు. ఇందులోంచి కూడా దిగిపోతావు. దిగిపోయేదానికి ఎందుకు నాన్న? అద్దం ముందు నిలబడి మళ్ళీ ఫోజులు కొట్టి. మొన్న ఒక గుడికి వెళ్ళాలి, స్నానం చేయడానికి ఒక పిల్లవాడు రూమ్లోకి వెళ్ళా. వాడు భక్తుడు. అద్దం బొట్టు పెట్టుకోవాలిగా, అద్దం అడిగాను. చాలా చిన్న అద్దం తీసుకొచ్చాడు. ఆ చిన్నది ప్రభు అన్నాడు. ఓ పెద్దది గోడ పెట్టుకోవచ్చు కదన్న. అమ్మో మాయ ప్రభు అన్నాడు. చిన్నోడే, వయసు 30 కూడా ఉండవు. అద్దం చూస్తే ఈ శరీరం నేనేంటంటే అద్దం అనర్థదాయకం అన్నాడు. బాగున్నాను అని చెప్పుద్ది మనసు. అందుకని అద్దం చూడడానికి కూడా భక్తులు ఇష్టపడరు. బొట్టు ఎలా పెడతారు, ఎలా లాగేస్తారు, అద్దంతో పని లేదు. రైట్. ఫైనల్గా మీ ప్రయాణం ఎటువైపు? ఇప్పుడైతే మీరు ఏదో చేస్తున్నారు అంటే ఒక రకమైన విధ్వంసం చేస్తున్నారు అంటే మీ మాటలతోనే. ఇది ఎటువైపు? ఎందుకంటే నేను చూసా మీ మీద దాదాపు 2000 కేసులు పెట్టాలని తిరుగుతున్నారు వాళ్ళు. కొందరు చంపాలని చూస్తున్నారు, కొన్ని కేసులు అవుతున్నాయి మీ మీద. మీరు చూస్తేనేమో
ఏకో అంటే అట్లా ఏకో నారాయణ అంటూ తిరుగుతున్నారు. మరి మిమ్మల్ని కాపాడేది ఎవరు? మిమ్మల్ని ఎలా ఇప్పటిదాకా ఎవడ కాపాడాడు? ఆ, వెళ్ళిపోయి 400 ఏళ్ళు అయింది, ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు? ఉమ్, ఆయనకి ఉన్న ఫెయిత్ అది. ఆ. రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర, నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర కదా. ఉమ్, లోపల ఉండేవాడు సార్, రక్షించేవాడు, పోషించేవాడు. గతిర్భర్త ప్రభు సాక్షి. లోపల ఉండేవాడే పుట్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. త్వరలో జైలుకి అని ఒక చోటు చూసా మీ మీద. సార్ మీకు ఇంగ్లీష్లో చెప్తాను బాగా. ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, Barks. రాధా మనోహర్ రాక్స్.